అమెరికా ఎంబసీలో పనిచేసిన కాక చివరికి బెట్టింగ్‌ల బారిన ఎట్లా పడ్డాడు? ఎవరు జెప్పారు? ఏంటి అసలు దీని కథ? అంటే నేను ఎంబసీలో ఒక 4, 5 ఇయర్స్ చేశాను. ఆ! థర్డ్ పార్టీకి. ఆ! ఎంబసీ వర్కే అంతా. ఆ! దాని తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. ఒక 5 ఇయర్స్ ఢిల్లీలో ఉన్నాను. 5 ఇయర్స్ తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మూవీ తీస్తే అందులో కూడా ఒక 10,00,000 ఇన్వెస్ట్ చేశాను. ఓహ్! అప్పట్లోనే అంటే 12, 13 ఆ టైంలోనే ఇన్వెస్ట్ చేశాం. ఒక సూపర్. 10, 15 లాక్స్. ఆ! దాని తర్వాత ఇట్లా ఇట్లా అంతా ఫ్రెండ్స్ వీళ్ళంతా జాబ్ అన్ని ఆల్మోస్ట్ నేను చాలా జాబ్స్ చేశాను. హ్మ్. తర్వాత నేను ఇప్పుడు జాబ్స్ మానేసి ఒక 15 ఇయర్స్ అవుతుంది. వాహ్! నేను జాబ్ చేయడం మానేసిన. ఆ! ఇట్లనే నా బిజినెస్లు అవి ఇవి ఇప్పుడు సీజనల్ బిజినెస్లు అవి ఇవి చేసుకుంటూ గెటిన్ అవుతున్నాం. ఓకే. అంతేగాని బెట్టింగ్ యాప్ అంటే నాకు ఒక 2012లో అనుకుంటా అండి, ఎగ్జాక్ట్లీ తెలియదు. 2012 హ్మ్. 2012, 13లో మా అక్క లండన్లో ఉంటుంది. అక్కడ ఇవన్నీ రోడ్ల మీద ఆడతారు, ఈ స్లాట్స్ గేమ్స్ అవునా? ఇవన్నీ. లండన్లో రోడ్ల మీద పెట్టుకొని మిషన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎంతైతే డిపాజిట్ చేసుకొని మిషన్లో డిపాజిట్ చేసుకొని మనం అంత టైం ఒత్తుకొని మనకు ప్రాఫిట్ వచ్చిందాక తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే. అట్లా లండన్, కెనడా వీళ్ళంతా కెనడాలో కెనడా లండన్లో ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మా బ్రదర్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఆయన కూడా ఈ బెట్టింగ్స్ ఆడుతుండే. మా మా కజిన్ బ్రదర్ అవుతాడు. ఓకే. అన్ఫార్చునేట్లీ నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ తనని కోల్పోయినా, చనిపోయాడు. ఎలా? ఎలా? అది చెప్పండి మా ప్రేక్షకులకి. ఆల్మోస్ట్ అంటే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా తెలియదు, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్సా తెలియదు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. హ్మ్. కానీ అతని వల్లే నాకు ఈ బెట్టింగ్స్ యాప్ అనేది అలవాటైంది. అసలు బెట్టింగ్ యాప్స్ వల్ల ఈ మరణాల కారణం గూడా రీజన్ ఒకటే. ఫ్యామిలీకి తెలవకుండా ఆడతారు. ఆ, ఎక్కడ తెలుస్తదని ఎక్కడ తెలిసిపోతుందో, సూసైడ్ చేస్తారు. ఎక్కడ అయిపోతుందో, ఎక్కడ తెలిసిపోతుందో, ఎక్కడ అయిపోతుందో. ఇప్పుడు ఇంకోటండి, ఈ మధ్య ఏమైపోయిందంటే బాగా విచ్చలవిడిగా ఈ బెట్టింగ్ యాప్స్ రావడం వల్ల మరణాల సంఖ్య కూడా పెరిగిపోయింది. బాగా. అది ఎవ్వరు ఇప్పుడు ఒక రైతు సూసైడ్ చేసుకొని చనిపోతే రైతు సూసైడ్ చేసుకొని చనిపోయిండని 100 ఛానళ్ళు 100 సార్లు ప్రమోట్ చేస్తాయి. అవును. కానీ అదే రైతు బిడ్డ, అదే ఒక పర్సను బెట్టింగ్ యాప్లలో చనిపోయిండంటే ప్రమోట్ కూడా చేయరు ఎవరు. ఎట్లా చేస్తారు మరి? అరే వాడు అదేమన్నా వీరమరణం పొందాడా? వాడి లైఫ్ ఆ! ఓకేనా, వాడి లైఫ్ చనిపోయిండు. వాడి ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఉండందే వాడైతే ఒక నాలెడ్జ్ అయితే ఉండదు అంతే కదా. అవును. ఓకేనా. ఇప్పుడు ఇంట్లో ఫోన్లు ఇస్తారు. నా నా పేరెంట్స్కి అయితే ఒకటే రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ మీ ఎవరైతే మీ పాప కానీ బాబు కానీ ఓకేనా కొంచెము కాన్సన్ట్రేట్ చేయండి. హ్మ్. వాళ్ళు 24 అవర్స్లో ఏం చేస్తారు, అది. ఆ! వాళ్ళు ఏం చేస్తారు అని ఇంట్లో పేరెంట్స్ కాన్సన్ట్రేట్ చేస్తే ఒక 30%, 40% ఈ మరణాలు ఇప్పుడు తగ్గుతాయి. ప్రైవసీ అనేది ఒకటి మ్యాటర్ అయిపోయింది. పిల్లలకి చిన్న పిల్లకే తలా ఒక రూమ్ ఇచ్చేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడు ఆ రూమ్‌లో పోయి గొళ్ళెం పెట్టుకుంటే ఏం చేస్తున్నాడో కూడా తెలవని పరిస్థితి పిల్లలది. బ్రో అది వాస్తవమే, ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే మీరు కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ కరెక్ట్. కంట్రోల్ అనేది ఉండాలి. మీ అబ్బాయికి డైలీ ఎంత ఇస్తున్నారు, వాడు ఎవరెవరితో తిరుగుతున్నాడు. ఇప్పుడు మీరు ఒక 1000 రూపీస్ ఇచ్చారండి ఈరోజు, సో అండ్ సో మీ సన్ పేరు కుమార్కి ఒక 1000 రూపీస్ ఇచ్చారు. ఆ కుమార్కి 1000 ఇస్తే వాడు కాలేజ్కి వెళ్ళిండు, ఇంటికి వచ్చిండు, వాడిని ఎంక్వైరీ చేయండి, నువ్వు 1000 ఏం చేసినావు, ఎక్కడ ఖర్చు పెట్టినావు. కరెక్ట్. అది అడిగితే వాడికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అంతే ఉంటుంది. కదా. మమ్మీ నేను మూవీకి వెళ్ళినా, మా ఫ్రెండ్స్తో నలుగురితో మూవీకి వెళ్ళినా, ఇగో టికెట్స్, నేను మూవీకి వెళ్ళినా ఎంజాయ్ చేసిన, ఓకే డన్, అంతే. హ్యాపీ. వాడు 2 అవర్స్ మూవీలో ఉంటాడా, వచ్చేసిండా, హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే పాకెట్ మనీ విచ్చలవిడి ఇచ్చేస్తారు. పాకెట్ మనీ నానా ఒక 10,000 కొట్టంటే ఎందుకని కూడా అడగట్లేదు. ఇంకో దరిద్రం ఏంటంటే మనకు ఇక్కడ వాడు ఎక్కడో ఊర్లో ఉంటాడు, ఏ తెనాలో లేకపోతే బెంగళూరు ఎన్నో ఉంటాడు. ఇక్కడ చైతన్య నారాయణ హాస్టల్లో ఉంటారు పౌరులు. వాళ్ళకు డాడీ ఒక 5,000 కొట్టండి డాడీ అంటే వాడు ఎందుకు ఏంటని కూడా అడగడు, ఎందుకంటే చిన్న అమౌంట్ అతనికి. అది ఏమైపోతుంది, ట్రాన్స్ఫర్ చేస్తాడు. వాడు బెట్టింగ్ ఆడుతుండా లేకపోతే వాడు ఇంకా ఏదైనా యాక్సెస్ చేస్తుండా, అది కంట్రోల్ అనేది ఉండట్లేదు ఎవరికి. ఆ కంట్రోల్ అనేది ఉంటే ఈ మరణాలు కూడా తగ్గుతాయండి. కరెక్ట్ అన్న. మీరెన్ని పోగొట్టారు డబ్బులు? నేను చాలా పోగొట్టాను బ్రో, ఒక 3 CR దాకా పోయి ఉంటుంది అది. ఈ స్పాన్ ఆఫ్ ఈ 1.5-2 ఇయర్స్లోనే ఒక 1.5 CR పోయిందండి నాది.
ఇంకా వదిలేసాను, ఇక నాకు కూడా ఫెడ్ అయిపోయి ఉమ్. వదిలేసాను. అంటే ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ లాంటిది కదా, అంత ఈజీగా బయటపడవచ్చా దీని నుంచి? అన్న బయట పడొచ్చా అంటే ఒక్కటే, వాడికి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవి బ్యాన్ తీసేస్తే వాడి మొబైల్లోంచి అచ్చా అచ్చా, వాడు 100% జెన్యున్ పర్సన్ అవుతాడు. ఓకే. కరోనా వల్ల ఈ గూగుల్ పే, ఫోన్పేలు వచ్చేసి డిపాజిట్స్ ఎక్కువైపోయి ఇబ్బంది అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే మీరు యాప్ బెట్టింగ్ ఆడడం మానేయాలంటే ఒకటే, మీ అకౌంట్ మీ ఫోన్లలోంచి ఓకేనా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఓకేనా ఇవి డిలీట్ చేసేయండి. 10 years బ్యాక్ కూడా మనము పైసలు పెట్టుకొని తిరిగినాం రవి. మరి మనం పైసలు పెట్టుకొని సినిమాలకు పోయినాం, పైసలు పెట్టుకొని షాపింగ్ చేసినాం, అన్నీ చేసినాం. హ్యాపీగా, అవును. ఓ ఇంట్లోకి బయటికి వెళ్ళు, క్యాష్ పెట్టుకో, 100 రూపాయలు పెట్టుకొని వెళ్ళు, అవును. చెయ్యి తీసుకొని రా. నీకు బెట్టింగ్ యాప్ అనేది ఉండదు ఇంకా. అవును. నీకు 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 యాక్సెస్ ఈజీ అయితేనే కదా నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావు. ఉమ్. నీకు ఫోన్పే, గూగుల్ పే లేకపోయింది అనుకో, నువ్వు అకౌంట్ డిపాజిట్ చేయాలంటే అదొక అర్ధగంట ప్రాసెస్ ఉంటుంది. అవును. ఆ ప్రాసెస్లో వానికి ఆ థాట్ ఉండదు, ఎందుకు రాబోయే అని వదిలేస్తాడు. ఉమ్. సో మీకు ఫస్ట్ డబ్బులు వచ్చినప్పుడు ఏమనిపించింది? నాకు ఫస్ట్ టైము ఒక 12 lakhs కొట్టానండి. ఫస్ట్ అంటే ఒక 12 లక్షలు కొట్టాను రీసెంట్గా. అంటే నేను ఆడటం ఎప్పటి నుంచో ఆడుతున్నాను. అదేలేండి. నేను మీకు ఈ ఆన్లైన్ గూగుల్ పే, ఫోన్పే లేనప్పుడే నేను 2012 నెట్ ఎల్ఆర్ అని ఒకటి ఉంటుండే మనకి, ఇంటర్నేషనల్ గేట్వే. నెట్ ఎల్ఆర్లో డాలర్స్లో డిపాజిట్ చేసుకొని మన ఇండియన్ కరెన్సీ డాలర్స్ కన్వర్ట్ చేసి అప్పుడు నేను పర్ మ్యాచ్కి ట్రాన్స్ఫర్ చేస్తుండే. అప్పటి నుంచి ఆడుతున్నాం మేము. కాకపోతే అప్పుడు ఆడుతుండే అంటే సైమల్టేనియస్ ఒక మంత్లీ 5 times 10 times అట్లా డబ్బులు ఉన్నప్పుడు ఆడుతుండే, లేకపోతే లైట్ తీసుకుంటుండే. కాకపోతే ఈ కరోనా తర్వాత ఏమైపోయిందంటే విచ్చలు విడైపోయింది. ఇప్పుడు ఎవరికైనా చూడండి, ఫోన్పే మీ ఫ్రెండ్ ఉండు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years బ్యాక్ ఒక 5,000 లేకపోతే ఒక 10,000 కావాలనుకుంటే ఫోన్ చేసి అరే ఒక 5,000 కావాలంటే వచ్చి తీసుకుపోరా అనేటోడు. అప్పుడు ఏంది, మనం ఈ ఊర్లో నుంచి ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చేటోళ్ళం. అవునా, ఇప్పుడు ఏమైపోయిందంటే ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఈ టెక్నాలజీ వల్లనో ఏదో ఈజీ యాక్సెస్ అయిపోయి అరే ఒక 10,000 పంపిరా అంటే సరిపోతాయా, 20,000 కొడుతాడు. ఆ 20,000 ఏం చేస్తాడు, బెట్టింగ్ యాప్లో ఆడుతాడు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.